కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు ఫులే భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులే జయంతి ఈరోజు. ఒక సంఘ సంస్కర్త సామాజిక అంశాలను వీక్షిస్తూ తన జీవితాన్ని కూడా అణగారినటువంటి వర్గాల విద్యాభివృద్ధి కోసమై, అంటరానితనాన్ని నిర్మూలించడంపై, కుల వ్యవస్థను పారదోడడం కోసం అంకితం చేసినటువంటి గొప్ప మహిళా మేధావి, ఈ భారతదేశం యొక్క మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తే సావిత్రిబాయి ఫులే. ఆమె జయంతిని పురస్కరించుకుని నేషనల్ వైజ్గా జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఆమె పుట్టినరోజును జరుపుకోవడం కూడా చాలా శుభసూచకం. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా గత సంవత్సరం మొదటి సావిత్రిబాయి ఫులే మహిళా టీచర్స్ దినోత్సవాన్ని ప్రకటించి, రెండవ సంవత్సరాన్ని మహిళా సావిత్రిబాయి ఫులే టీచర్స్ దినోత్సవంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. బీసీలకు, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు దక్కినటువంటి గౌరవంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, వితంతు పునర్వివాహాలు, కులంలో ఉన్నటువంటి అరాచకాలను, తర్వాత సాంప్రదాయబద్ధంగా మహిళలు చదువుకు దూరంగా ఉండేటువంటి ఆ కాలం నాటి పరిస్థితులను ఆమె పరిశీలించి కుల వ్యవస్థను వ్యతిరేకించడం, వితంతువులకు పునర్వివాహం చేయడం, సమాజం లోపల మహిళలు అంటే చిన్నచూపు చూసి పురుషాధిక్యం ఉన్నటువంటి సమాజంలో మహిళలకు ఉచితంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించడం కోసం, చెప్పడం కోసం ఆమె మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. 1848లో ఆమె ఆధ్వర్యం లోపలనే మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దేశం లోపల సమాజంలో ఉన్నటువంటి మహిళల మీద ఉన్నటువంటి చిన్నచూపే కాకుండా సామాజికంగా కొన్ని రుగ్మతలు అనేటువంటివి సమాజంలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఆ ప్రాంతంలో నివసించేటువంటి చుట్టుపక్కల సమాజం లోపల ఆమె చాలా సమాజానికి సంబంధించినటువంటి రుగ్మతలను పరిశీలించడం, ఆ రుగ్మతల మీద చైతన్యం అయ్యి వాటిని నిర్మూలించడం కోసం సత్యశోధిత సమాజం అనేటువంటిది ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ సంస్థల్లో ఆమె పనిచేయడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఆమె మహిళలను విద్యావంతులను చేయడం అనేటువంటిదే కాకుండా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రమం లోపల బ్రాహ్మణులను సైతం చేరదీసి వాళ్ళని వితంతువులను విద్యాభ్యాసం చేయడమే కాకుండా, విద్యావంతులను చేయడమే కాకుండా వాళ్ళను పునర్వివాహం చేయడం, సమాజం మీద చైతన్యం చేయడం, బడుగు బలహీన అణగారినటువంటి వర్గాలను రాజకీయ చైతన్యం చేయడం కోసమే సత్యశోధిత సమాజాన్ని ఏర్పాటు చేసి దాంట్లో పనిచేసినటువంటి ముఖ్యురాలు సావిత్రిబాయి ఫులే. ఈమె ఆ భర్త చనిపోయిన తర్వాత కూడా సంఘాన్ని కొనసాగించి ఆ సంస్థ కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి మహిళగా మనం అంతా చెప్పుకోవచ్చు. అయితే సమాజంలో ఉండేటువంటి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం అంటే చాలా చిన్నచూపు ఉంది. అందులో చదువుకునేటువంటి వ్యక్తులనే సైతం, చదువుకునేటువంటి మహిళలను సైతం చిన్నచూపు చూసేటువంటి సమాజంలో మహిళా అభివృద్ధి కోసం, మహిళలను చైతన్యవంతులను చేయడం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సందర్భంలో బ్రాహ్మణులు, అగ్రకులస్తులు, ఇతర సామాజిక వర్గం వారు ఆమెను చదువు చెప్పనీయకుండా ఆమె మీద పెండను, తర్వాత ఇతరత్ర ఆమె మీద దాడి చేయడం అనేటువంటి సంఘటన సమాజానికి, భారత సమాజానికి చిన్నచూపు. అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. అంటే మహిళలను చైతన్యవంతులను చేయడం, అణగారినటువంటి వర్గాలకు విద్యా అవకాశాల కోసం, విద్యను నేర్పడం కోసం ఆమె ఏర్పాటు చేసినటువంటి పాఠశాలను అనుమతి ఇవ్వకుండా ఆమె మీద దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఈ సంఘంలో అగ్ర కులస్తుల యొక్క దౌర్జన్యానికి, దాష్టికానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది, అలాంటి సందర్భం ఉంది. ఈ రాష్ట్రం లోపల ఇప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ కూడా బీసీల యొక్క చైతన్యం లేకపోవడం, బీసీలకు రాజకీయ అవకాశం రాకపోవడం, బీసీలు
రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉండకుండా అగ్రకులాసులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని అణచివేసేటువంటి కుట్ర చేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే, తర్వాత సావిత్రిబాయి ఫులే జయంతి ఉత్సవాలు, తర్వాత వర్ధంతి ఉత్సవాలు చేయడమే కాదు, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి బీసీలు వెనుకబాటుతనాన్ని మరి పాలదోవడం కోసం విద్యా చైతన్యం చేయడమే కాకుండా రాజకీయ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోషలిస్ట్ పార్టీగా మేము ఆ చైతన్యాన్ని చేయడం కోసమే ఈ ప్రాంతంలో సోషలిస్టు ఉద్యమం చేస్తున్నాం. సోషలిజం అనేటువంటిది ఏం లేదు, ప్రజల యొక్క కోరికలను తీర్చడం కోసమే, ప్రజల యొక్క అవసరాలను వారికి అందేటువంటి కోరికలను విద్య కానీ వైద్యం కానీ సామాజికంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చేటువంటి సిద్ధాంతమే సోషలిజం యొక్క సిద్ధాంతం. కాబట్టి దాన్ని మేము ఈ ప్రాంతం లోపల ఒక ఉధృతంగా ఉద్యమంలాగా చేసి అందరికీ ఆర్థిక సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలనుకునే ఉద్దేశం చేతనే మరి ఇలాంటి కార్యక్రమాల్లోకి రావడం జరుగుతుంది. ఈరోజు ఈమె జయంతిని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో ఒక బీసీ చైతన్యం రావాలని, బీసీ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి బీసీలను అగ్రస్థానం లోపల మరి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.